హలో. హలో. మల్లేశ్వరా మాట్లాడేది? లేదండి, ఎవరు? లక్ష్మీనా? మీరెవరు? నేను గిరి సార్మా. సార్ చెప్పండి సార్. ఏం ముందుకు మీరు గలాడపడుతున్నారు? సార్ నా తప్పైతే ఏమి లేదు సార్. నేను నా హస్బెండ్ ఇంట్లో గొడవ పడుకుంటున్నాం. హలో. మీకు ఆమె చిన్ని గురించి మీకు తెలుసు, ఆమె ఎన్ని దానికి కూడా సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. నేను నా భర్త ఇంట్లో గొడవ పడుకుంటున్నాం, ఫ్యామిలీ మ్యాటర్. మల్లేశ్వరి ఏం చేసినాడో వాళ్ళ వదినే కదా అని చూతురా వదిన ఎట్లా చేస్తుందో ఈ పాప, ఆడ చేర్పించిండేది నువ్వే కదా చిన్ని అక్క దగ్గర, ఇట్లా చేస్తుందని చెప్పేసి వాళ్ళ వదినకి ఫోన్ చేసుకున్నాడు సార్. చేసుకుని ఆయమ్మ మా ఇంటికాడికి వచ్చినప్పుడు చిన్ని అక్క మా ఇంటికాడ చూసింది ఆయమ్మని. చూసి మల్లేశ్వరం రాకూడదు లేదు కదా మీ ఇంటికాడికి. మళ్ళీ ఎందుకు సార్ అట్లా చేస్తుంది అక్క? అంత న్యూసెన్సా సార్? ఎవరు ఏం లేదు సార్, అన్ని బయట పీకుతాను, మన దవలా కేసు బయట పీకుతాను, అందరిని ఎత్తిస్తాను ఇంట్లో. ఎత్తియండి, ఆ తర్వాత ఏముంటుంది సార్? ఎంతలా మేము ఊరికనే ఉంటాం ఆడపిల్లలము. దవలా కేసు తీసినా ఇంకోటి కేసు తీసినా ఆయన కూడా రావాల్సిందే కదా సార్. అన్ని పీకుతుందంట. ఎవరు మీకు కదా అంత సీన్ ఏం లేదులే గానీ మీరు ఊరికి దాన్ని ఎందుకు పెద్దగా చేసుకోలేదు సార్. మా తప్పు అయితే లేదు, మేమైతే ఒక నోరు ఎత్తు కూడా లేదు. అది నాకు గలాట జరుగుతుందని తెలిసే ఫోన్ చేసి అక్కడ నుంచి రా. ఇంటికాడ ఎంత గలాట చేసిందంటే అంత గలాట చేసింది. మళ్ళీ మల్లేశ్వర ఇంటికాడికి పోయి చాలా గలాట చేస్తాను. మల్లేశ్వర ఇంటికాడ గలాట చేస్తాంటేనే నాకు తెలిసి రాజేష్ ఫోన్ చేశాడు, నా ఇంత గలాట పడుతుంది నా, నువ్వు చెప్పున్నా వస్తుంది లేకుంటే రాదు, ఇటు గట్టి గట్టి కలుస్తుంది అంటే. ఇట్లా గలాట అయితే మాత్రము ఇంకా నేను కూడా మొత్తం జరిగినవన్నీ ఓపెన్ కావాల్సి వస్తాను సార్. నేను ఏమంటానంటే పోలీసు ఇంటి దగ్గరకు వచ్చేది, ఏమేం చేస్తున్నది, వాయిస్ తో రికార్డు తో ఎవిడెన్స్ తో నాకున్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు వచ్చినారు పోలీసు వాళ్ళు? సార్ అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నాకు తెలియలేమ్మా. ఇప్పుడు నన్ను ఇరికేద్దండి సార్, ఈ విషయంలో నన్ను ఇరికేద్దండి. నేను నిజం చెప్తున్నాను. ప్రతిరోజు సబ్జెక్ట్ పెట్టినప్పుడు మీరు ఎక్కడైనా బయట ఉన్నారు సార్, నేను వచ్చి కలుస్తాను మిమ్మల్ని. నేను స్టేషన్ దగ్గరే ఉన్నానమ్మా. ఇప్పుడు వద్దు కానీ నేను ఒక అర్ధ గంట ఫోన్ చేస్తా. అప్పుడు వద్దులే, నేను ఒకటి చెప్పేది తల్లి. నేను రాజేష్ నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా గలాట పడుతుందన్నా వచ్చి మల్లేశ్వరి దగ్గర, మీరు చెప్తాంటే వినడం లేదు, మీరు ఫోన్ చేసి చెప్పండి వస్తుంది అని అన్నాడు. అంటే నేను ఫోన్ చేస్తే గట్టి గట్టిగా కలుస్తాంటే, ఎందుకమ్మా ఏం చేస్తాను ఎక్కడ గలాట పడుతున్నావు అంటే, మీ లిమిట్ కాదు కదా, 4 zone లిమిట్స్ అన్నా. యా లిమిట్స్ అయినా ఫస్ట్ ముసుకున్నాను. ఫస్ట్ రూరల్ లో చేసింది సార్, చాలా న్యూసెన్స్ రూరల్ లో చేసింది మా ఇంటి దగ్గర. ఫస్ట్ నువ్వు అటు నుంచి ఇంటికాడికి రా అంటే పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పింది. నేను ఆ లోపల మిమ్మల్ని ఏం జరిగిందని అడిగితే అన్ని భయపడి చేయకంతే. నేను ఏమంటానంటే సార్, ఇది ఎట్లా అంటే మీరు ఒకటి విషయం చెప్తాను, మీరు అందరూ కూడా గాల్లో దీపాలు లాంటి బతుకులు బతుకుతున్నారు. గలాటలు పెట్టుకుని మీరు ఎందుకు ఇది చేసుకుంటారు అని నేను అంటాను. సార్ గాల్లో దీపాలు పోతే సార్, ఇదే సెకండ్ మేమైతే పెట్టుకోలేదు. ఆయన మాకు వచ్చి పెట్టుకుంటుంది. ఆడపిల్లలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు సార్. మేమేం తప్పు అవును, ఇప్పుడు ఏమి నేను బెంగళూరుకి కోచింగ్ చేసుకోవాలి, ఇవన్నీ వద్దుమా నేను చేయలేను వెళ్ళిపోతానని చెప్పినాను. సరే ఎంతకాలం నేను ఇదే జీవితంలో బతకలేను కదా సార్. నేను ఆడపిల్ల, నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు. మళ్ళీ అంతే కదా సార్, ఇది ఎప్పుడుకోసారికి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మేము ఎట్లా సార్, ఇట్లా చిన్న బతుకులు సార్ మావి. నువ్వు ఏం చేసి ఉండాలంటే అన్ని చెప్పకుండా ఎవరు నిన్ను అడిగేది, ఎవరు ఏమైనా పుట్టిన కూతుర్లు చెప్పకుండా కదా సార్. మా ఇంటికి వచ్చి అడిగింది, మా వాళ్ళని అడిగింది. మా వాళ్ళు చెప్పినారు రాదక్క, మామూలు మన రిలేషన్ ఎట్లుంది, బాగున్నామంటే బాగున్నా మాట్లాడుకుందాం, తప్పేం లేదు. ఇట్లా పనులకు రాదు, ఇట్లా పనులకు రాదు, లక్షణంగా కోచింగ్ నేర్చుకుని పోతానని చెప్పినారు. రానన్నావని బాధ అమ్మకు, నేను రానన్నానని బాధ, మల్లేశ్వరి ఈ రోజు మా ఇంటికాడ కనపడినది బాధ. 24 గంటలు ఇదే పనులు చేసుకుంటా. ఏం సార్ మేము ఏం సార్ మమ్మల్ని ఏమనుకుంటాను సార్? ఒకరా ఇద్దరు తోడుతా తోడు ఎవరు పోయేది ఫస్ట్ మొదటికి? ఫస్ట్ నువ్వే పోతావు. అంతే కదా. వాడు ఆయమ్మ జయాన్ని మంగళాయమ్మని వేసుకొని వచ్చి మా ఇంటి ముందర కొడతాడు సార్. జయాని మంగళాయమ్మని ఇప్పుడే వాళ్ళు ప్లానర్ గా వచ్చినారు సార్. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళే తెచ్చుకుంటారు. అంత న్యూసెన్స్ చేసి నన్ను ఇల్లు ఖాళీ చేపిల్లనే అమ్మది. నువ్వు అదే ఇంట్లోనే ఉన్నావు ఇంకా? నాకు ఇల్లు దొరకక నేను సర్చింగ్ లో ఉన్నాను సార్, ఖాళీ చేయాలని. నీకు ఆ రోజు చెప్పినా కదా తల్లి ఖాళీ చేయాలని. నిజం సార్, ఇట్లా రోడ్డు మీదకి ఎక్కి చేస్తారని నేను అనుకోలేదు సార్.
ఇప్పుడు మల్లేశ్వరి వాళ్ళు మీరు బంధువులే కదా, మీ ఇంటికి తోడుకోండి సార్. అయ్యమ్మ మేమేం మాట్లాడకూడదు అంటుంది అయ్యమ్మ. ఎందుకు బాధ ఎందుకు ఆయమ్మకు? మీరు మాట్లాడితే ఆయమ్మకు వచ్చే నష్టం ఏముంది? మల్లేశ్వరి ఇవన్నీ వద్దనుకొని డ్రాప్ అయిపోయిందంట సార్. నాకు తెలియదు. నీకు విషయం చెప్తున్నా, 2 రోజులు 3 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి వెరైటీ కూడా ఇలా చేసినారు, నాకు తెలుసు. చేస్తుంది కానిస్టేబుల్స్, రూరల్ కానిస్టేబుల్స్ వస్తున్నారు. ఆ ఇంటికాటికి కానిస్టేబుల్స్ వచ్చిన వీడియోతో సహా నా దగ్గర ఉంది సార్. ఏం చేస్తున్నారు, చేసినారు గీసినారు, అన్ని అయిపోయినాయి. అవన్నీ మళ్ళీ బెడ్స్ కొట్టినాయి. వాడు కూడా తిట్టాడంట ఫోన్ చేసి. అన్ని అయినాయి సార్, అన్ని అయిపోయినాయి. ఆయనతో తెగదని మళ్ళీ నిన్ను కట్టుకుంటానేమో వచ్చి. నీకు ఫోన్ చేయడానికి కారణం ఏమంటే, విషయం తెలిస్తే ఇమ్మిని భయపడిచ్చే అంతే. ఎవరు ఏం ఇప్పుడు నీ జీవితం నీ ఇష్టం తల్లి, నీ బతుకు నీ ఇష్టం. అన్యాయం కదా సార్. ఆడపిల్లలు ఇంటికాడికి వచ్చి న్యూసెన్స్ చేయడము, రానంటే న్యూసెన్స్ చేస్తారా? అవుమా, నీ మీద బతికింది నీతోనే 4 రూపాయలు తింది కదా, ఎందుకు అట్లా చెప్పండి? అంటే పొద్దున్న 2 కేసులు ఇస్తానని నేను చెయ్యనన్నాను సార్. నాకు ఇది వద్దనుకున్నాను నేను. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. నా మాట నువ్వు, నేను మాట చెప్తాను నీకు. ఆ రోజు చెప్పాలనిపించింది, చెప్పలేకపోయినాను. చెప్పండి సార్. ఫోన్ నెంబర్ నీదని నాకు తెలియదు. దయచేసి ఈ పనులకు దూరం ఉండు పాప. నిజం సార్, నేను అసలు దూరంగానే ఉంటే సార్. ఆల్రెడీ నేను ఇంతకు ముందు రూరల్ లో చిక్కినప్పుడే అప్పటికే డ్రాప్ అయిపోయి నా ఇంట్లో నేనుంటే ఆయమ్మ నా ఇంటికి వచ్చి గెలికింది సార్ నన్ను. దయచేసి 2 రోజులు నువ్వు పక్కన పోతాలి, నా మాట. నిజం సార్, నేనే ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోదామని నేను ప్లాన్ లో ఉన్నాను. నేనేదో కోచింగ్ చేసుకుని నా బతుకు నేను బతుకుదాం లీగల్ గా నేనుంటే, నేను రానని చెప్పినా ఇంత న్యూసెన్స్ సార్. ఏం చదివినావు? ఇంటర్ అయిపోయింది సార్. నేను బ్యూటీ డిప్లొమా కోర్స్ చేయాలనుకున్నాను సార్.